వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య కానీ, అలాగే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా కానీ కొన్ని కంపెనీలు, అది దేశీయంగా కావచ్చు విదేశీయంగా కావచ్చు, కొన్ని కంపెనీలు మన రాష్ట్రానికి రావాలని ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు మంత్రి నారా లోకేష్ కానీ వివిధ రాష్ట్రాలకి అలాగే దేశాలకి వెళ్ళి ఆ దేశాలకి రాష్ట్రాలకి సంబంధించినటువంటి వివిధ కంపెనీలతో చర్చలు జరిపారు. అలాగే మీ కంపెనీలు మా రాష్ట్రానికి వస్తే మీకు అనువైనటువంటి సౌలభ్యాలు కల్పిస్తాము, ప్రోత్సాహకాలు కల్పిస్తాము, మీరు పెట్టుబడులు పెట్టండి, అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది అంటూ చెప్పారు. అంటే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకి వాళ్ళ నిరుద్యోగ సమస్య తీరుస్తాము, మీకు ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అన్నారు. మెగా డిఎస్సిని కూడా విడుదల చేస్తామన్నారు. అయినా కానీ డిఎస్సితో పాటు కూడా కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఎన్నికల ముందు ఎలాగూ హామీలు ఇచ్చారు కాబట్టి ఈ విధంగా ఆ హామీలు నెరవేర్చే క్రమంలో కొన్ని కంపెనీలకు ప్రోత్సాహాలు కల్పిస్తున్నాము అన్నారు. మన రాష్ట్రానికి రావాలి, మీరు ప్రోత్సాహాలు ఇస్తాం, మా రాష్ట్రం మీ కంపెనీలకు అనువైన ప్రాంతం అంటూ చంద్రబాబు, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తూనే వచ్చారు, ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం వాటిని అడ్డుకుంటూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమకు లాభం చేకూర్చే కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాల ఆరోపణ. వీళ్ళు ఒకవైపు కూటమేమో లేదు, అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలకి మేము కంపెనీల్ని ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రాన్ని డెవలప్ చేపిస్తున్నాము, అలాగే నిరుద్యోగ సమస్య తీరుస్తున్నాము, ఇది మా లక్ష్యంగా వెళ్తూ ఉంటే అసలు ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, అలాగే ఇప్పుడు ఉద్యోగ కల్పనకి వీళ్ళు వివిధ కంపెనీలతో టైఅప్స్ అవుతుంటే దాన్ని కూడా గగ్గోలు పెడుతూ హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. అయితే దీనిపై హైకోర్టు నిన్న కొన్ని తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అసలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా ముందుకు వస్తాయి? ఎవరైనా కానీ ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించే ముందు అది మనకు అనువైన ప్రాంతమా కాదా, లేకపోతే అక్కడ మనకి ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ రాజకీయ పార్టీలతో మన కంపెనీలకు ఏమన్నా ఇబ్బందులు తప్పవా, ఇవన్నీ కూడా ఆలోచిస్తాయి కదా. అలాగే ఆలోచించాయి. మరో మార్గం లేదని ఇక ఐటీ కంపెనీల ఏర్పాటు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది హైకోర్టు నిన్న చెప్పినటువంటి విషయం. దీంతో ప్రతిపక్షాలకి హైకోర్టు మొట్టికాయలు వేసినట్లయింది. నిజమే, ఇవన్నీ కూడా వస్తేనే కదా మనకి ఏదన్నా కానీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చేది. ప్రముఖ కంపెనీలకు భూ కేటాయింపులపై సవాల్ చేశారు, దాఖలు చేశారు పిటిషన్లు. ఈ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది విశాఖ జిల్లా మధురవాడ ఈ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్కు 22 ఎకరాలను, అంటే ఎకరాకు 99 పైసలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తుంది. దాన్ని వివిధ సంస్థలు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి వీళ్ళ ఇద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనమాట నిన్న విచారణ జరిపి పిటిషన్ల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఆ వాదనలు కూడా విని ఏకీభవించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తన వాదనలు ఏమన్నారంటే, నూతన పారిశ్రామిక విధానానికి దానికి అనుగుణంగా మేము భూములు కేటాయించేమే తప్ప వేరేం లేదు, పూర్తి వివరాలతో కౌంటర్ కూడా మేము దాఖలు చేస్తామన్నారు. దీనికి స్పందించిన హైకోర్టు అయితే తన వ్యాఖ్యలు తెలియజేసింది. అసలు కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పే ఉంది, మరో మార్గం ఉండదు, ఇది ఇవ్వాల్సిందే. విశాఖను ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నట్లుగా మేము అనుకుంటున్నామంటూ కూడా అభిప్రాయపడిందట. పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందే, అదే ఇస్తుంది కదా, మరి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకు వస్తుందా అంటూ పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. ప్రోత్సాహకాలు ఒకవేళ ఇవ్వకుండా మా రాష్ట్రానికి రండి, ఇక్కడ కంపెనీలు పెట్టండి అంటే ఎందుకు పెడతాయి? వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే మనకు కావాల్సింది కంపెనీలు ఇస్తాయి. లేకపోతే ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్లోకి వెళ్ళిపోతాయి. హైదరాబాద్ ఆల్రెడీ ఆ విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చాయి కాబట్టి ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ప్రోత్సాహకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాయి, కంపెనీలు వస్తాయి, డెవలప్ అవుతుంది, ఆ ప్రాంతము డెవలప్ అవుతుంది, ఉద్యోగ సమస్యలు, ప్రభుత్వానికి ఆదాయం ఇవన్నీ కూడా వస్తాయి. కంపెనీలకు భూ కేటాయింపుల వల్ల భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలనే మేము పరిగణలోకి తీసుకుంటాం అని చెప్పింది. ఇది నిజంగా ప్రతిపక్షాలకైతే ఒక చెంపపెట్టు లాంటి
నిర్ణయం ఆ వ్యాఖ్యలే చేసింది. ఇక భూ కేటాయింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కావాలంటే మీరు కౌంటర్ రూపంలో ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా చూస్తే ప్రతిపక్షాలు, వైసీపీ, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ వేసినటువంటి పిటిషన్లను అయితే హైకోర్టు వాళ్ళకైతే నిజంగా ఒక మైనస్ అనే చెప్పాలి. ఇది ప్రభుత్వ విధానాన్ని అయితే హైకోర్టు అనేది సమర్థించింది. వాళ్ళు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పు లేదు, ఇస్తేనే వస్తాయి, అలాగే ఉద్యోగాలు కూడా కల్పన అవుతుంది, ఆ ప్రాంతం కూడా డెవలప్ చెందుతుందని హైకోర్టు అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం అనుసరించిన తీరునైతే సమర్థించినట్లుగా తయారైంది. సో ఈ టాపిక్ పై మీ కామెంట్ని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.